కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. శివరపల్లిలో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కొంచెం సెటిల్డ్గా అట్లా అనిపిస్తోంది, కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని కూడా అనిపిస్తోంది. ఉండే అవకాశం ఉండే కానీ వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. ఓకే సార్ ఇది ఇంతవరకే ఉండాలి అని చెప్పేసి. లేకుంటే నేను కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో నేను కొంచెం ఇంకా బాగా చేయాలని నాకు అనిపించింది యాజ్ ఎన్ ఆర్టిస్ట్. కానీ ఆ డైరెక్టర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్లో మరి కొంచెం ఇది ఇంతనే ఉండాలి సార్ అని చెప్పేసి అనడం. సెకండ్ సీజన్ ఉన్నదిగా చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. అక్కడ మాత్రం లిమిటేషన్స్ ఏమి ఉండవు అని అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన నేటివిటీ వేరు. ఇప్పుడు అది హిందీ, అక్కడ నేటివిటీ వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ యొక్క వ్యవహారాలు వేరు. తెలుగులో మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి. సిచ్యువేషన్ అదే ఉంటుంది, కంటెంట్ అదే ఉంటుంది, విషయం అంతా అదే ఉంటుంది. కానీ చెప్పుకునే విధానంలో మనం తేడా చూపించవచ్చు కదా. కాబట్టి ఆ విధంగా చేద్దామని నాకు అనిపిస్తున్నది. అడుగుతాను డైరెక్టర్ గారిని, మరి ఏమంటారు చూద్దాం. సార్ మీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం బాగుంది సార్, మీరు రూప గారు. ఓకే, అంటే హిట్ పేరు లాగా అట్లా సెట్ అయిపోయారు సార్ అనుకుంటున్నారు. యా, అంటే ఇంకా నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏంటి సార్? ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన సినిమాలో ఒక 5-6 సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను. రేపు మార్చిలో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏప్రిల్లో ఇంకా 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్తగా 2 సినిమాలు మొన్న చేశాను, అవి కంప్లీట్ అయినాయి. కానీ అంటే ఇంకా పూర్తి దశలో కాలేదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన 6-7 సినిమాలు ఫస్ట్ కాపీ రెడీ అయినాయి, రెడీ టు రిలీజ్. 2 సినిమాలు మొన్ననే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఒక 3 సినిమాలు ఈ నెలాఖరులో, ఒకటి నెక్స్ట్ మంత్లో 2 స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా మార్చిలో ఉంటుంది. మార్చిలో డేట్ కుదరకపోతే ఏప్రిల్లో. కానీ ఈ అన్ని మూవీస్లలో కల్లా అందరూ ప్రేక్షకులు మీ క్యారెక్టర్ కోసం సపరేట్గా వెయిట్ చేస్తున్నది మ్యాడ్ స్క్వేర్. దాంట్లో డెఫినెట్గా వాళ్ళ కోరిక, వాళ్ళ యొక్క ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో 100% ఫుల్ఫిల్ అవుతుంది. 100% అవుతుంది. అడ్వాన్స్గా చెప్తున్నాను. అంటే చెప్పుకోకూడదేమో కానీ ఇది వేరే ఆలోచనతో చెప్పట్లేదు. ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా అది. ఓకే, మ్యాడ్ మ్యాక్స్. ముందు మ్యాడ్ మ్యాక్స్, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్. ఓ మ్యాడ్ మ్యాక్స్ కాస్త ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్ అనుకున్నాను, మ్యాక్సిమం మ్యాడ్ అనుకున్నారు. దాంట్లో సునీల్ గారి క్యారెక్టర్ పేరు మ్యాక్స్ అయిపోయింది. అందువల్ల దాన్ని మార్చేసి మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. పైగా మాది టిల్లు స్క్వేర్ ఉంది కదా, ఇది కూడా సేమ్ ప్రొడక్షన్ కదా, సితారా ఎంటర్టైన్మెంట్స్, కాబట్టి దీనికి మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. ఓకే, సునీల్ గారి పేరు దాంట్లో మ్యాక్స్. ఓకే ఓకే, సునీల్ గారు నా కాంబినేషన్లో మీకు మంచి కాంబినేషన్స్ ఉంటాయి. రగ్గొట్టేస్తారనమాట మొత్తం. చెప్తుంటే నాకు నవ్వొస్తున్నది కాబట్టి నేను అడ్వాన్స్గా చెప్పాను. అంటే నా మనసు చెప్తున్నది ఏంటంటే 1 more సూపర్ డూపర్ హిట్ సినిమా ఇన్ మై లిస్ట్. రైస్. అంటే సార్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఒకటి అన్నారు, ఏంటంటే ఒక బలమైన క్యారెక్టర్ చెయ్యాలని కోరిక అని. అంటే బలమైన క్యారెక్టర్ అంటే ఏ కైండ్ ఆఫ్? అంటే ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్. పర్ఫార్మెన్స్, ఆల్ ఎమోషన్స్, అన్నీ. అంటే ఒక పాత్రలో అన్ని రకాల హావభావాలు, అన్ని రకాల అనుభూతులు వచ్చే విధంగా. అంటే నాకు ఇదైతే నేను అత్యాశ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నా స్వార్థం కోసం. అంటే ఒక మనిషి యొక్క జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు కాటికి వెళ్ళేంత వరకు ఒక క్యారెక్టర్ ఉంటే, ఆ విధంగా నేను అన్ని సంతోషాలు, విషాదాలు, దాని ఏమంటారంటే కోపాలు, ఇవన్నీ ఆవేశాలు, ఇవన్నీ చూపించుకోవచ్చు అని నా ఆలోచన. ఓకే, అటువంటి క్యారెక్టర్ చేయాలని ఉన్నాయి. కొన్ని సినిమాలు కొంతమంది చేసినవి ఉన్నాయి కదా, అటువంటి క్యారెక్టర్స్ మనం చేయాలి. తొందరలో వచ్చేస్తుందేమో, వస్తే సంతోషమే. నాకు అదొక్కటి చాలు సార్. నేను ఎన్నో సినిమాలు చేయాలనే కోరిక కూడా నాకు లేదు. పరిపూర్ణమైనటువంటి నటుడిగా, ప్రతిభావంతుడైనటువంటి నటుడిగా అంటే నా కోరిక. అంటే ఒక డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తే ప్రపంచాన్ని సాటిస్ఫై చేసినట్టే. కాంప్రమైజ్ కాకుండా డైరెక్టరు, కన్విన్స్ కాకుండా డైరెక్టరు, ఆయన అనుకున్నట్టుగా వచ్చేంత వరకు వదిలిపెట్టకుండా చేయించుకునే డైరెక్టర్ను సాటిస్ఫై చేయాలనే కోరిక నాకున్నది. వస్తుంది సార్. ఎందుకంటే అంత పాత్ర పోషణ ఆ విధంగా ఉండాలి, పాత్ర శైలి ఆ విధంగా ఉండాలి. ఆ పాత్రను చూస్తే అందరూ ఆహా అనుకోవాలి. ఇవన్నీ ఆహా అని ఎట్లయితే మీరు అన్నారో మీ క్యారెక్టర్ కదా, సో అలా మేము కూడా వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ, రావాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. బిఫోర్ క్లోజింగ్ మన ఇంటర్వ్యూ, సో ఇంకా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది ఎప్పుడు సార్? ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది, దానికి కూడా చిన్న కథ చెప్తా. ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే నేను నా జీవితంలో నేను విమానం ఎక్కగలనా నో అనుకున్నా. విమానం మనం ఎందుకు ఎక్కుతాం,
విమానం ఎక్కే స్థాయి కానీ స్తోమత కానీ అవసరం కానీ మనకేముంటుంది అని అనుకుని చూసేవాడిని. ఒకరోజు మేము శ్రీశైలం వెళ్ళాం మా ఫ్యామిలీ, ఓకే. నేను, నా భార్య, నా పిల్లలు. పిల్లలు పడుకున్నారు. మా బంధువులు ఇంకా వేరే వాళ్ళు కూడా అక్కడ కలిశారు. వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని అప్పుడు రోప్ వే కనిపించింది నాకు. రోప్ వే, ఈ దారి నుంచి ఆ దారికి రోప్ వే. సరే, ఎట్లాగో మనం విమానం ఎక్కాము, గాలిలోనైతే ప్రయాణం చేయలేము. ఇది కూడా గాలిలోనే కదా పోయేది, భూమి మీదనైతే లేదు అది. ఈ పక్క నుంచి ఆ పక్క దాకా విమానమే, ఇదే విమానం అనుకుందాం అని చెప్పేసి రోప్ వేలో వెళ్ళాను సార్. నేను నిజంగా విమానం ఎక్కుతాను నేను అనుకోలేదు. ఎక్కాలని కోరిక ఉంటుందిలే కానీ విమానం ఎక్కలేనని అనుకుని అట్లా రోప్ వే మీద ప్రయాణం చేశాను నేను, నా భార్య. ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వచ్చినాం. ఓకే. అయితే విమాన ప్రయాణం ఎప్పుడు జరిగింది అని అంటే, మా తమ్ముడి కొడుకు పెళ్ళి రాజస్థాన్లో జరిగింది. అప్పుడు వెళ్ళటం ట్రైన్లో వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఫ్లైట్లో వచ్చినాం. ఓకే. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది మొదటి ప్రయాణం విమానంలో ఆ రోజు జరిగింది. ఆ తర్వాత నన్ను విశ్వక్సేను దేశాలు దాటించాడు. దేశాలు? ఏ దేశం వెళ్ళారు? బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్ వెళ్ళారా? థాయిలాండ్ వెళ్ళాం. భాస్కర్ దమ్కి సినిమా చేసిన కదా విశ్వక్సేన్ది, దాంట్లో థాయిలాండ్ తీసుకెళ్ళాను. ఓకే. ఆ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా ఎక్కాను. ఇక ఇప్పుడు అదృష్టవశాత్తు ఏదో కాలం కలిసి వస్తే అన్నీ వస్తాయి సార్. అంటే ముఖ్యంగా ప్రతిభ కన్నా ముఖ్యంగా సినిమా రంగంలో కావాల్సింది అదృష్టం. ఎంతోమంది పెద్దలు చెప్పిన మాటనే, ఆ అదృష్టం అనేది ఉంటే మిగతా అన్నీ వస్తుంటాయి. ప్రతిభను మనం కాపాడుకోవాలి, మన ప్రవర్తన మంచిగా చూసుకోవాలి, కొంచెం సచ్చీలతతో ఉండాలి, అందరితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ ఉంటే మనకు దారి ఇంకా కొంచెం ముందుకు నడవచ్చు. ఆ విధంగా నా అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పుడు విమాన ప్రయాణాలు కొంచెం క్యాజువల్ అయిపోయినాయి. ఓకే. ఇంతకు బ్యాంకాక్ ఎలా ఉంది సార్? బ్యాంకాక్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. బ్యాంకాక్ అంటే ఒకటి గుర్తొస్తుంది నాకు, చెప్తా. మీరు అడిగిన దాని అర్థం కూడా నాకు అర్థమైంది. ఒకప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎం సత్యనారాయణరావు గారు ఉండేవారు. అవును. నాకు కొంచెం రాజకీయం అంటే చాలా ఇష్టం. ఓకే. అందుకే నాకు రాజకీయ నాయకుల పేర్లు వాళ్ళని నేను ఫాలో అవుతుంటా. ఇప్పుడు అసహ్యం వేస్తున్నది కానీ నేను వాళ్ళను ఫాలో అవుతుంటా. ఆయన ఒకసారి ఢిల్లీ పోయాడు. ఓకే. హైకమాండ్ కలవడానికి. అంతవరకు తెలుసు. అప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలు లేవు కదా, ఈ ఫోన్లు లేవు, ఈ మీడియాలు లేవు. అప్పుడు దూరదర్శన్ ఉండేనో లేదో కూడా తెలియదు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు అంటేనే వినాలి మనం. ఇంకోటి విషయం చెప్పాను నీకు, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ని కూడా నేను. అవునా? బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. ఓకే. నేను ఆల్ ఇండియా రేడియో డ్రామా రికార్డింగ్స్లో ఉంటాను నేను. దూరదర్శన్లో సీరియల్స్ చేశారు అట్లా తెలుసు కానీ బట్ ఆల్ ఇండియా రేడియో అనేది ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ని నేను, బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. ఓకే. బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. దాంట్లో కూడా నాకు ఒక మిగిలిపోయిన కోరిక ఒకటి ఉన్నది. ఇప్పుడు నాకు అది ఎందుకు గుర్తొచ్చిందంటే, ఆకాశవాణి ప్రాంతీయ వార్తల్లో వినటం అని చెప్పేసానంటే అది గుర్తొచ్చింది నాకు. ఓకే. అనౌన్సర్ గానా ఏంటి? నో, నాకు ఆకాశవాణిలో ప్రాంతీయ వార్తలు చదవాలని కోరిక బలంగా ఉంది. పోయి అడిగిన నేను. బి గ్రేడ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయినా వాయిస్ తీసుకున్నారు, బి గ్రేడ్ ఆర్టిస్ట్ అయింది. ఆ తర్వాత 2-3 డ్రామాలు రికార్డింగ్ చేసిన తర్వాత ఇక నాకు ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్ నాకు రాకపోకలు నాకు సాధారణమే అయిపోయిన తర్వాత నా దృష్టి ఈ ప్రాంతీయ వార్తలు చదువుదామని దాని మీద పడ్డది. ఓకే. ఎప్పటి నుంచో నాకు ఆ డి వెంకటరామయ్య గారు చదివేదన్నా, తర్వాత కొంతమంది బాగా నోటెడ్ అనౌన్సర్స్, ఈ రీడర్స్ చదివే ప్రాంతీయ వార్తలు వింటే నాకు చాలా సంతోషం వేసేది. ఆ విధంగా నా వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా మార్చేసి డి వెంకటరామయ్య గారు లాగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి వెంకటరామయ్య అని చదువుతున్నట్టుగా నేను కూడా ఐరేని మురళీధర్ గౌడ్ అని చెప్పు అని నాకు ఉండేది. పోయి అడిగితే, కాదు సార్ దీనికి ఏజ్ లిమిట్ ఉంటుంది, ఏజ్ లిమిట్ లేకుంటే డెఫినెట్గా నేను చేసుకునే వాళ్ళమే కానీ మీ వాయిస్ బాగుంది కానీ దీనికి 45 years ఏజే, అంతకు మించి దాటితే యాక్సెప్టెన్స్ లేదన్నారు. అయితే ఈ ఆకాశవాణి ఈ వచ్చే తెల్లవారితే పేపర్లో వార్తలు రావాలి. అవును. తెల్లవారి పేపర్లో హెడ్లైన్ వచ్చింది, కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి వచ్చిన ప్రెసిడెంట్ అని. ఫ్లైట్ కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి వచ్చిన పిసిసి ప్రెసిడెంట్ అని సత్యనారాయణ గారి వార్త వచ్చింది. ఏంటంటే బేగంపేటలో ఫ్లైట్ ఎక్కిండు, ఢిల్లీకి పోయిండు, ఢిల్లీ చేరుకున్నాడు,
కానీ అక్కడ వాతావరణం అనుకునేతలేదు. ఓకే, అది యూటర్న్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఇక్కడే ల్యాండ్ అయింది. ఆ విధంగా ఢిల్లీ కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ అన్నట్టు, ఎంఎస్ఆర్ అవును. అట్లా వార్త ఉన్నట్టుగా నేను కూడా ఏమొచ్చింది ఇప్పుడు బ్యాంకాక్ బ్యాంకాక్ వెళ్ళా కదా, అట్లా కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన ప్రెసిడెంట్ లాగా నేను కూడా బ్యాంకాక్ వెళ్ళి వచ్చా. 11 రోజులు ఉన్నా. షూటింగ్లోనే సరిపోయింది. అన్నా చూడ చాలా లీజర్ ఉండే నాకు. షూటింగ్లు, సినిమా షూటింగ్లు చాలా లీజర్గా ఉంటాయి తమ్ముడు. ఓకే. మిగతా వాటిలాగా హడావుడి ఉండదు. పర్ఫెక్ట్గా మనకు కంఫర్టబిలిటీ ఉంటుంది. నాకు అన్ని రకాల సవలతులు ఇచ్చారు వాళ్ళు, అన్ని సౌకర్యాలు ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారు. బ్యాంకాక్ వేరా పో ఆయన కూడా అన్నారు. బ్యాంకాక్ రోడ్లు ఎట్లా ఉన్నాయి సార్? బాగున్నాయి రోడ్లు, ఆశీషోర్లు అవన్నీ తిరిగి వచ్చిన. ఇక అటు పోవచ్చు ఇటు పోవచ్చు, అక్కడ ఇది ఉంటుంది ఇక్కడ పోయిరా పోండి సార్ అన్నారు, కానీ పోలేదు నేను ఎక్కడికి. డబ్బులు కూడా ఇచ్చారు పాపం. ఓకే. సో అక్కడ డబ్బులు ఇచ్చారు, కారు ఇచ్చారు, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. హ్యాట్ పెట్టుకో, కళ్ళతోటి పెట్టుకో, మళ్ళీ గుర్తుపట్టి లేని ఫోటోలు తీసి పంపిస్తారు సార్ అని అన్నారు. కానీ సరే సరే అన్నా కానీ ఎక్కడికి పోలేదు. రూమ్కి వచ్చి పడుకున్నాను.